హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల dx బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఉంది. సో ఇలా ఇర్రేషనల్ ఫంక్షన్, ఈ టైప్ ఆఫ్ ఇర్రేషనల్ ఫంక్షన్ ఉన్నప్పుడు చూడంగానే ఇది ఏ మోడలో క్లిక్ అవ్వాలండి. అప్పుడే మీరు దీన్ని ఫాస్ట్గా చేయగలరు ఈ ప్రాబ్లమ్ని. సో ఇది ఎలా ఉందంటే, ఇది ఇంటిగ్రల్ dx బై లీనియర్ రూట్ క్వాడ్రటిక్ లాగా ఉంది. లీనియర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 క్వాడ్రటిక్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 క్వాడ్రటిక్. సో ఇలా ఉన్నప్పుడు చేయాల్సిన స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్, అక్కడున్న ఆ లీనియర్ టర్మ్ని 1/t అని పెట్టుకోవాలి. దట్స్ ఆల్. ఇలానే స్టార్ట్ అయితే ప్రాబ్లం ఈజీగా వస్తుంది, సొల్యూషన్ ఈజీగా ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు అక్కడున్న ఎక్స్ ప్లస్ 1ని 1/t అని పెట్టుకొని స్టార్ట్ అవుదాం. సో పుట్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 1/t. సో డిఫరెన్షియేట్ చేస్తే dx ఈక్వల్ టు మైనస్ 1/t స్క్వేర్ dt. సో ఇప్పుడు అక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్ని పూర్తిగా టీ టర్మ్స్లో మార్చుకుందామండి. ఐ అనుకుంటే ఇచ్చిన ఇంటిగ్రల్ని ఇంటిగ్రల్ dx ఈజ్ మైనస్ dt బై టీ స్క్వేర్ హోల్ బై, అక్కడ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ 1/t అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. సో ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి? అక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లేస్లో ఏం పెట్టాలంటే, ఇక్కడ అనుకున్న సబ్స్టిట్యూషన్ నుంచి ఎక్స్ని ఏం రాయొచ్చు అంటే 1/t మైనస్ 1 అని రాయొచ్చు. సో అక్కడ రూట్ లోపల ఎక్స్ ప్లేస్లో 1/t మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4. సో ఇప్పుడు ఇది మొత్తం టీల్లో ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ రావాలి. సో ఇంటిగ్రల్ మైనస్ dt బై టీ స్క్వేర్ బై 1/t, రూట్ లోపల ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ని ఓపెన్ చేస్తే 1/t స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2/t ప్లస్ 1 ప్లస్ 4. సో రూట్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో మైనస్ dt బై టీ స్క్వేర్ 1/t, రూట్ లోపల కామన్ డినామినేటర్ టీ స్క్వేర్ తీసుకోవచ్చండి. సో టీ స్క్వేర్ 1 మైనస్ 2t ప్లస్ ఈ 1 ప్లస్ 4 5 అవుతుంది. ఇంకా కామన్ డినామినేటర్ తీసినప్పుడు 5t స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఆ రూట్ లోపల ఉన్న డినామినేటర్ టీ స్క్వేర్ని బయటకు తీసుకొస్తే అది 1/t లాగా బయటకు వస్తుంది. సో ఇంటిగ్రల్ ఏమవుతుందంటే మైనస్ dt బై టీ స్క్వేర్ హోల్ బై 1/t, ఒకటి ముందు నుంచే ఉంది. ఇప్పుడు ఆ రూట్ లోపల ఉన్న డినామినేటర్ బయటకు తీసుకొస్తే ఇంకొక 1/t వస్తుంది, ఎందుకంటే రూట్ ఆఫ్ టీ స్క్వేర్ ఈస్ t. రూట్ ఆఫ్, ఇక మిగిలేది న్యూమరేటర్లో ఉన్న ఆ క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ 1 మైనస్ 2t ప్లస్ 5t స్క్వేర్. సో ఇక్కడ ఈ 1/t స్క్వేర్ అవుతుంది. న్యూమరేటర్లో ఒక 1/t స్క్వేర్ ఉంది, దాంతో క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలేది ఇంకా ఈ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇంటెగ్రల్ లోపల మిగిలేది మైనస్ dt, మైనస్ని బయటకు పెడదాం, మైనస్ dt బై అండర్ రూట్ ఆఫ్ ఆ రూట్ లోపల క్వాడ్రటిక్ అయితే ముందు టీ స్క్వేర్ టర్మ్ వేసుకుందాం, 5t స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 1. సో ఇప్పుడు దీన్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే dx బై రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ గాను లేదా రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ గాను రెడ్యూస్ చేయొచ్చు స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. సో అలా రెడ్యూస్ చేయాలంటే ముందు అక్కడ టీ స్క్వేర్ కొన్న కోఫిషియంట్ని బయటకు తెద్దామండి. మైనస్ 1 బై రూట్ 5 బయటకు వస్తుంది, dt బై రూట్ ఆఫ్ టీ స్క్వేర్ 5 బయటకు తీసాం. సో మైనస్ 2/5t ప్లస్ 1/5. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రూట్ లోపల ఉన్న క్వాడ్రటిక్ని సమ్ ఆఫ్ స్క్వేర్స్ లాగా రాసుకోవాలి, పర్ఫెక్ట్ స్క్వేర్స్లో కంప్లీట్ చేయాలి. సో యూజువల్ ఎప్పుడు క్వాడ్రటిక్ ఉన్నా చేసేదే ఇలాంటి ఇంటిగ్రల్స్ లోపల. సో టీ స్క్వేర్ మైనస్ 2/5t ప్లస్ 1/5, దీన్ని సమ్ ఆఫ్ స్క్వేర్స్ లాగా చేయటానికి ఏం చేయొచ్చు అంటే టీ స్క్వేర్ మైనస్ ఆ సెకండ్ టర్మ్ని 2 ఇంటూ 1/5 ఇంటూ టీ లాగా చూడొచ్చు. సో 2 ఇంటూ టీ ఇంటూ 1/5 కాబట్టి ఖచ్చితంగా 1/5 స్క్వేర్ రావాలి పర్ఫెక్ట్ స్క్వేర్కి. కానీ క్వశ్చన్ మారకూడదు కాబట్టి మైనస్ 1/5 స్క్వేర్ కూడా వేసుకోవాలి. ఇంకా క్వశ్చన్లో ఎలాగూ
ప్లస్ 1/5 ఉంది లెఫ్ట్ సైడ్లో. సో దిస్ ఈస్ కంప్లీటింగ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్. ఇప్పుడు ఇలా ఈ 1/5 స్క్వేర్ ప్లస్ మైనస్ 1/5 హోల్ స్క్వేర్ ఎందుకు వేసుకున్నామంటే ఈ ఫస్ట్ 3 టర్మ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి. సో t మైనస్ 1/5 హోల్ స్క్వేర్. ఈ మిగిలిన 2 టర్మ్స్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలి. సో వీటికి కామన్ డినామినేటర్ తీస్తే మైనస్ 1/25 ప్లస్ 1/5, ఆ 1/5ని 5/25 లాగా రాద్దాం. ఇప్పుడు ఆ 2 టర్మ్స్ ఏమైతాయి అంటే 5 మైనస్ 1/25 4/25. సో అక్కడ మన ఇంటిగ్రల్లో డినామినేటర్లో ఉన్న క్వాడ్రటిక్ని ఇలా రాయొచ్చు ప్లస్ 4/25. నెక్స్ట్ టైం ఈ 4/25ని 2/5 హోల్ స్క్వేర్ రాద్దాం. సో ఇప్పుడు ఇంటిగ్రల్లో డైరెక్ట్గా పెడితే ఈ స్క్వేర్ని సమ్ ఆఫ్ స్క్వేర్స్ని మైనస్ 1/5 ఇంటిగ్రల్ dt బై అండర్ రూట్ ఆఫ్ t మైనస్ 1/5 హోల్ స్క్వేర్ ప్లస్ 2/5 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఇంటిగ్రల్ dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లాగా ఉంది, హూజ్ ఇంటిగ్రల్ ఈజ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ సో ఈక్వల్ టు మైనస్ 1/5 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆ ఎక్స్ ప్లేస్లో t మైనస్ 1/5 బై ఏ 2/5 ప్లస్ సి. అయితే అక్కడ 5ని కామన్ డినామినేటర్ తీసి క్యాన్సిల్ చేస్తే సైన్ హెచ్ ఇన్వర్స్ లోపల సైన్ హెచ్ ఇన్వర్స్ 5t మైనస్ 1/2 ప్లస్ సి. అయితే ఆన్సర్ ఎక్స్లో ఇవ్వాలండి. సో లెట్ అస్ రీప్లేస్ టీ యాజ్ టీని ఏం రీప్లేస్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ ఫంక్షన్ నుంచి ఏమొస్తే అది రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ ఫంక్షన్ నుంచి x ప్లస్ 1 1/t అయినప్పుడు t ఏమవుతుందంటే 1/x ప్లస్ 1 అవుతుంది. t 1/x ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ టీని 1/x ప్లస్ 1 పెట్టి సింప్లిఫై చేస్తే మైనస్ 1/5 సైన్ హెచ్ ఇన్వర్స్ టీని 1/x ప్లస్ 1 5/x ప్లస్ 1 మైనస్ 1/2 ప్లస్ సి. సో ఇప్పుడు కామన్ డినామినేటర్ తీస్తే ఆ 5 మైనస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది సైన్ హెచ్ ఇన్వర్స్ లోపల సైన్ హెచ్ ఇన్వర్స్ 5 మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1/2 ప్లస్ సి. సో మైనస్ 1/5 సైన్ హెచ్ ఇన్వర్స్. ఇదంతా క్యాలిక్యులేషన్ పార్ట్ అండి, మీరు చాలా ఫాస్ట్గా చేస్తారు. ప్రాబ్లం లాంగ్గా అనిపించిన ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ నంబర్స్, ఇఫ్ యు హావ్ డన్ ఎనఫ్ ప్రాక్టీస్, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోవాలి. ఓకే, సో 5 మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఏమవుతుందంటే 5 మైనస్ 1 4 4 మైనస్ ఎక్స్ బై ఈ ఎక్స్ ప్లస్ 1 కిందకి దిగితే 2 టైమ్స్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. సో ఇది ఆప్షన్స్లో టాలీ చేస్తే దిస్ ఈజ్ ఇన్ ఆప్షన్ 3. ఓన్లీ ఆప్షన్ 3లోనే సైన్ హెచ్ ఇన్వర్స్ ఉంది. సో ఆప్షన్ 3 పూర్తిగా క్యాలిక్యులేట్ చేయకముందే ప్రాబ్లీ యూ కెన్ టేక్ ఇన్ ఎగ్జామ్ బికాస్ అక్కడ ఓన్లీ సైన్ హెచ్ ఇన్వర్స్ ఉంది కాబట్టి. అయితే లాగ్ కూడా అవ్వచ్చు. సో దట్స్ వై యూ కెన్ కంప్లీట్ ద క్యాలిక్యులేషన్ అండ్ దెన్ ఓన్లీ టిక్ ద ఆన్సర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇర్రేషనల్ ఫంక్షన్స్ కింద వస్తుందండి, ఇది కాన్సెప్ట్ కింద. ఈ చాప్టర్ ఇంటిగ్రేషన్ ఫుల్ ప్లేలిస్ట్ అయితే ఈ పైన టాప్లో ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.